అంటే సో ఆ విజువల్స్ గ్రాండియర్ గానీ, సో ఆ స్టోరీ టెల్లింగ్ ఏదైతుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి అసలు మత్తిపోతే చెప్పాలా. అండ్ మెయిన్ గా వస్తే గౌరీహర మ్యూజిక్ అయితే ఏదైతుందో అది మీకు పిచ్చెక్కిస్తుంది. మాక్సిమం చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క సీన్ లో మీకు ఏదైతే ఎలివేషన్ సీన్స్ కానీ, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ కానీ, లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ సీన్స్ వచ్చినప్పుడు మీకు గూస్ బంప్స్ అయితే కంపల్సరీ అయితే మీకైతే ఖచ్చితంగా వస్తుంది. శ్రియ ముఖ్యమైన పాత్ర అయితే ఒక పోషించింది అనమాట. సో శ్రియ గురించి మాట్లాడితే ఒక డెప్త్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశాడు కార్తిక్ ఘట్టమనేని. మెయిన్ గా అయితే తేజ సజ్జ పైన వెళ్తుంటది. సో మీకు అందరికీ తెలుసు, మనకి ట్రైలర్ లో కూడా కొంచెం చూపెట్టిండు. అశోకుడు 9 గ్రంథాలు, ఆ 9 గ్రంథాలు ఎవరి చేతిలో పడతాయి, లాస్ట్ కి రాముడు ఎందుకు వస్తాడు, అదంతా చెప్పాలంటే ఒక కొత్త వరల్డ్ కి తీసుకువెళ్ళినట్టు ఉంటది. ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా నేను అంటే వాళ్ళు ప్రెస్ మీట్ లో కానీ, లేకపోతే ఇట్లా ప్రమోషన్స్ అప్పుడు కానీ వీళ్ళంతా చెప్తుండే అంటే వేరే వరల్డ్ వెళ్తారు మీరు అది అని చెప్పేసి అన్నప్పుడు నేను మరి అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. ఎందుకు అని అంటే లైక్ ఇంతకుముందు నేను అలానే కార్తిక్ ఘట్టమనేని మీద నేను ఈగల్ సినిమాకి అయితే నేను అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. నేను టెక్నికల్ గా అయితే గ్రాండియర్ గా ఇచ్చిండు ఈగల్ సినిమాకి. కాకపోతే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మొత్తం అంతా A to B, B to C అనే పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ అయితే కొంచెం మిక్స్ చేయడంలో అయితే అక్కడ కన్ఫ్యూజ్ అయితే అయ్యిండు. కాకపోతే ఈ మిరాయి విషయానికి వచ్చేసరికి అయితే పర్ఫెక్ట్ సింక్ స్టార్టింగ్ నుంచి నీకు ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు అసలు సినిమా మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ సింకింగ్ ఏదైతే ఉన్నాయో, క్యారెక్టర్ డిజైన్స్ అండ్ ఈవెంట్స్ డిజైన్స్, ఆ ఈవెంట్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్లేసెస్ చేంజ్ అవ్వడం కానీ, లొకేషన్స్ చేంజ్ అవ్వడం కానీ అంత సూపర్ ఉంటది అసలు మెయిన్లీ ఇలాంటి అడ్వెంచర్స్ ఫిలిమ్స్ ఒక వర్గానికి సంబంధించిన అంటే లైక్ ఒక ఏజ్ కి సంబంధించిన వాళ్ళే చూడాలని అయితే ఉండదన్నమాట. సో ప్రతి ఏజ్ మెయిన్లీ చిన్న పిల్లలు ఎంత ఇష్టపడతారంటే ఈ సినిమాని మాక్సిమం ఇష్టపడతారు. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలాంటి మూవీస్ చాలా చూసేవాడిని. నాకు ఇలాంటి విజువల్స్ అన్న లేకపోతే ఇలాంటి ఇతిహాసం అనేది ఒకటి ఉంటది అనమాట. సో దాని గురించి కూడా స్టోరీ అయితే టెల్లింగ్ అయితే ఉంటది. కానీ కార్తిక్ ఘట్టమనేని గురించి మాట్లాడుకుంటే బ్రిలియంట్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది అనమాట దీంట్లో. సో అండ్ మెయిన్ గా చెప్పాలంటే విజువల్స్, ఎందుకంటే ఆయనే కదా కెమెరామ్యాన్ కూడా. సో ఇక్కడ 2 విధాలుగా ఒక డైరెక్టర్ ఒక కెమెరామ్యాన్ ఇద్దరు ఒకటే అయితే ఆ స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందో విజువల్ రూపంలో అయితే మనకైతే కళ్ళకు ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. ఇంకా తేజ సజ్జ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ గురించి మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం గత 20 సంవత్సరాల నుంచి. సో రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడు. ఓన్లీ యాక్టింగ్ పరంగానే కాదు, కంటెంట్ సెలెక్షన్ లో కూడా. సో స్టోరీ ఎలాంటి టైంలో ఎలాంటి స్టోరీ తీసుకోవాలని చెప్పేసి అసలు అయితే ఈ మూవీ అనేది హనుమాన్ ముందుకే రిలీజ్ కావాలంట. అంటే హనుమాన్ ముందే స్టార్ట్ అయిందంట. బట్ కొన్ని కారణాల వల్ల ప్రొడ్యూసర్లు చేంజ్ అయిపోయేసి బడ్జెట్ విషయాలు అక్కడ ఇక్కడ అని చెప్పేసి సో మినిమం ఉన్నది లో బడ్జెట్. కాకపోతే ఉన్న బడ్జెట్ లో కార్తిక్ ఘట్టమనేని తీసిన విధానం ఏదైతుందో అదైతే ఇండస్ట్రీని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసింది. ఎందుకనంటే అంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి అవుట్పుట్ బయటకు తీసుకురావడం అనేది చాలా అంటే చాలా కష్టం. చెప్పాలనంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఎక్కడ తగ్గలేదు. అండ్ విజువల్స్ గురించి వస్తే మాత్రము ఈ విఎఫ్ఎక్స్